కృష్ణ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి దగ్గర విలపించడం కూడా మనకు కనిపిస్తోంది. ఏం జరిగింది? పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి వాళ్ళు నవ్వకూడదా బాబు అని. సరే ఇంక నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు, చిలక నవ్వు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులంతా వారిని ఓదార్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేనున్నాను కదా. జనాలు మనకేంటి ఈరోజు విజయవాడ నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అంటే రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్ విజయవాడ నడిబొడ్డున. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి? చెప్పరా, చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఆపేసావా? దా నువ్వు చెప్పు. ఇక్కడ నుంచి కూతవేటి దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ తల్లి నా ముందరనే, నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి పోవడానికి కూడా ఎవరైనా భయపడే పరిస్థితి లేకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, చెప్పు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా మే మాసంలోనే ఒక ఘటన కాదు, ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే? సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన చెప్పు క్రాంతి కుమార్ అనే పిల్లాడిది ఘటన సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. చెప్పగలరా సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? ఏమో సార్, నాకు తెలియదు సార్. చంపేశాడనే కదా మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా. ఆ గాదే సాయికృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు. అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? ఒక హత్య కాదు, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. పోలీస్ స్టేషన్ లో ఇలాగనే కొడుతూ ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 కొట్టి గోరులు పీకి. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ఈ రోజు సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ ను డ్యూటీస్ నుంచి తప్పించడం. దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి
తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాం. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా?